5 years దాకా లాస్లో నడిపించారని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మనం కూడా ఏదో ఒక బ్రాండ్ తీసుకెళ్లాలని, మనకున్న ప్రొడక్ట్స్ బాగా క్వాలిటీకి వెళ్ళాలని చెప్పేసి ఎంతో కొంత అంటే మార్కెట్ ప్రైస్ మీద కొంచెం తక్కువలో వెళ్ళిపోయాం అనుకోండి సార్. మనం అన్ని సంవత్సరాలు మన మార్కెట్లో నిలబడాలన్నా కూడా మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి ఉండాలి కదా సార్. సరే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేవు సార్. మనకున్న పెట్టుబడి పెట్టి మనం ధైర్యం చేసి ఏదో ఒక విధంగా పెట్టాం. ఆ క్వాలిటీ మీద వెళ్తూ మనం లాభం లేకుండా వెళ్ళాం. మనం తర్వాత నిలబడాలంటే ఫైనాన్షియల్గా మనం ఏ విధంగా సపోర్ట్ తీసుకోగలి, అంటే ఫైనాన్షియల్గా నిలబడాలంటే మనం ఆ క్వాలిటీ ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలి, దాన్ని ఏమంటారు మెయింటైన్ చేయగలుగుతాం అన్నది. అంటే ఒకటే సిస్టమ్. ఇందులో మీరు అడిగిన దానికి మేము ఎప్పుడైతే లాస్ చేస్తున్నామని మాకు తెలిసిందో, మేము లాస్ చేస్తున్నామని అనుకోలేదు, మేము ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం ఫస్ట్. నేను ఫస్ట్ టైం 2015కి అవుట్లెట్ పెట్టినప్పుడు నాకు ఫాదర్ ఒకటే చెప్పారు, ఇది ఈ డైరెక్షన్, మనకు 2-3 years ఏం లాభం రాదు, 3 years నువ్వు రెంట్ 100 మంది ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్కి 3 years నువ్వు వేయగలుగుతావా? ఆ ఫండ్ రెడీ చేసిన తర్వాత కేఫ్ ఓపెన్ చేసాం మేము. ఆ ఫండ్ అవ్వకముందు మీరు ఫండ్ లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ చేయాలనుకుంటే, ఒక బిజినెస్ నడిపించారు, ఏదో మనకి 50,000, ₹1,00,000, 2 లక్షలు మిగులుతుంది నెలకి చాలు అనుకుంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ ఒక బ్రాండ్ తయారు చేయాలంటే మీరు ఒక స్ట్రాటజీతో రావాలి. మార్కెట్లో ఏ ప్రైజ్ ఉన్నా కానీ దాని కాంపిటీషన్లో ప్రైజ్ లాంచ్ చేసి వాళ్ళకంటే బెటర్ క్వాలిటీ ఇచ్చి వేరే ప్రోడక్ట్లు ప్రాఫిటబుల్లో లాంచ్ చేయొచ్చు. మీకు ఒక్క ప్రోడక్ట్ ఎంట్రీ వచ్చిన తర్వాత రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ ప్రోడక్ట్స్ లో సంపాదించుకోవచ్చు కదా మీరు. సో అంత పేషెన్స్ లేకపోతే బిజినెస్ లో దిగద్దు. అదే సార్, అంటే ఫైనాన్షియల్గా నిలబడాలంటే మనం స్ట్రాంగ్ ఉండాలి కదా సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు లాస్ అయిన తర్వాత మనం ఆ టైంకి మనం పెట్టుబడి పెట్టాలన్నా కూడా మనకి కష్టం కదా సార్. 100% మీరు బ్రాండ్ తయారు చేయాలి. నేను ముందు చెప్తున్నాను మీకు, మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా నడుస్తాయి. F&Bలో మీరు చూస్తే ఈరోజు డేటా స్విగ్గీ జొమాటో నుంచి మాకు వచ్చింది. జనవరిలో సురేష్ అన్న కూడా F&B కాబట్టి, జనవరిలో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే బిజినెస్లకి నిలోఫర్కి డిఫరెన్స్ ఏంటి. స్విగ్గీ జొమాటోది మేజర్ మీటింగ్ అయిందన్న, వాళ్ళు ఒక డేటా తీసుకొని వచ్చారు. December 1st నుంచి December 25th వరకు సేల్ నంబర్స్ తీసుకొచ్చారు అనమాట నిలోఫర్. మళ్ళీ Jan 1st నుంచి Jan 25th వరకు ఒక సేల్ నంబర్ తీసుకొచ్చారు. సార్ మీ సేల్ అసలు తగ్గలేదు అన్నారు. డిసెంబర్ కంటే జనవరి ఎప్పుడు తక్కువ ఉంటుంది. జనవరిలో సంక్రాంతికి ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారు, హైదరాబాద్లో క్రౌడ్ తక్కువ ఉంటుంది, న్యూ ఇయర్కి ఎక్కువ సెలబ్రేషన్స్ చేస్తారు, ఫుడ్ ఇండస్ట్రీ డౌన్ ఉంటుంది జనవరిలో. కానీ మా సేల్ తగ్గలేదు. అదే వేరే కంపారిజన్ రిపోర్ట్స్ మొత్తం అనలిటిక్స్తో చూపించారు, 39% డిప్ ఉంది హైదరాబాద్ F&B. అన్ని బిజినెస్ 39%, అంటే ₹100 చేసేది ఈరోజు 61 రూపీస్ చేస్తున్నారు. అంటే 39% డౌన్ చేస్తుంది ప్రతి బిజినెస్ హైదరాబాద్లో. కానీ మీరు బ్రాండ్ అయినప్పుడు, మీరు బ్రాండ్లో లీడింగ్ ఉన్నప్పుడు మీకు ఈ సేల్ ఫ్లక్చుయేషన్స్ ఉండయి. నేను అదే చెప్తున్నాను, మీరు బ్రాండ్ అవ్వాలనుకుంటే స్ట్రాటజీ వేరేలాగా ఉంటుంది, నార్మల్ వెళ్ళాలనుకుంటే స్ట్రాటజీ వేరేలాగా ఉంటుంది. బ్రాండ్ అవ్వాలనుకుంటే మీరు ఓపికతో, పేషెన్స్తో డబ్బులు రెడీ చేసుకోవాలి, అప్పుడే దిగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే బ్రాండింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? అంటే యూనిక్ నేమ్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న పేరుని మనం ఏ విధంగా, ఇప్పుడు మన పేరు ఉంది సార్, ఒక బ్రాండ్కి వెళ్తున్నాం, అది ఆల్రెడీ చాలా చోట్ల ఉంది, దాన్ని మనం ఏ విధంగా బ్రాండింగ్ దాన్ని చేంజ్ చేయాలంటారా, లేకపోతే మనకి ఏదో ఒకటి వేరే నేమ్ మార్చుకోవాలి? మీరు ఏ పేరు ఉంది మీది? సార్ మాది ఆర్కే ఉంది సార్. కదా ఆర్కే అంటే కామన్గా అన్ని చోట్ల ఉంది అది. దాన్ని ఏ విధంగా అస్సలు వాడద్దు. మీది నంబర్స్ లేకపోతే సార్. నిలోఫర్ ఈరోజు దుబాయ్లో పెట్టారు, సౌదీలో పెట్టారు, కెనడాలో పెట్టారు, యుఎస్లో పెట్టారు, ఆస్ట్రేలియాలో పెట్టారు. అన్ని కేసులు ఫైల్ చేస్తున్నాము, 1 by 1 ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. రీజన్ ఏంటంటే 2011లో నేను జాయిన్ అయినప్పుడు 2012 నాకు ఈ రోజుకి గుర్తుంది, నిలోఫర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి 2012 నుంచి 2016 4 years నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆ రోజుల్లో మంత్లీ నాకంత బడ్జెట్ లేదు ఆ రోజుల్లో, అయినా కానీ కష్టపడి 4 years, ఆ టైంలో నాకు 1 crore 4 yearsలో పెట్టాలంటే చాలా పెద్ద అమౌంట్. ఫాదర్ అసలు అగ్రీ చేయలేదు కూడా. కానీ మెల్లమెల్లగా మంత్లీ ఒక బడ్జెట్ తీసి 110 కంట్రీస్లో ప్రొటెక్ట్ చేసుకున్న బ్రాండ్, 110 కంట్రీస్. సో ఆ రోజు నేను చూసినప్పుడు ఎవరు నిలోఫర్ పేరు మీద అప్లై చేయలేదు. నా పేరు ఎవ్వరు లేకపోతేనే నాకు ఇంత ఖర్చు అయింది. ఎవరన్నా మీ పేరు వాడుతున్నారంటే అది ఎండే కాదు, అసలుకి డబ్బులు పెడుతూనే ఉండాలి మీరు. దాని బదులు ఒక యునిక్ పేరు, దానికి ఏం మీనింగ్ ఉండద్దు. మీనింగ్ ఉన్నా కానీ రైట్స్ అండ్ మార్క్స్ చిన్న అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తే మీరు ఈ పేరుతో మీకు రైట్స్ ఉన్నాయా లేవా, ఎవరన్నా అప్లై చేశారా లేదా క్లియర్ డీటెయిల్ వస్తుంది. ఆన్లైన్లో మీరే అప్లై చేసుకోవచ్చు. ఆ పేరుతోనే వెళ్ళండి ప్లీజ్. ఏ పేరుని కాపీ కొట్టకండి. కాపీ కొట్టి వాళ్ళతో ఫైట్ చేసి మన అన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకండి ప్లీజ్.